ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది? ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అయినావు? అక్కడ ఏం జరిగింది కొంచెం చెప్పొచ్చు? యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూకెళ్ళే ముందు నేను వేరే వేరే మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చా. వేరే వేరే అంటే వేరే ఇన్స్టిట్యూట్ కాదు, మా ఇన్స్టిట్యూట్‌లోనే మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చా. సో, మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 4, 5 మార్క్స్ ఇచ్చా. 4, 5 మార్క్స్‌లో మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ టచ్ చేశారు మాకు. సో, దాంట్లో ఇంటర్వ్యూకెళ్ళే ముందు మళ్ళీ ప్రాక్టీసింగ్ అంటే ఫ్రెండ్స్‌తో ప్రాక్టీసింగ్. నాకు ఇంటర్వ్యూ ఉందంటే మా ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారంటే మా పీర్ గ్రూప్ ఎలా అంటే నాతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి, లేకపోతే నాతో మాట్లాడొద్దు. అంటే ఇంగ్లీష్ అంత ఎంత చదువుకున్నా కమ్యూనికేషన్ ఇష్యూ అవుతది కదా! సో, అలా అలా ఒక ప్లాన్ చేసుకున్నాం. అంటే ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడొద్దని. సో, ఇంగ్లీష్ చిన్న చిన్న విషయాలు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుకొని అది ఇంటర్వ్యూకెళ్ళాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎళ్ళేసరికి 2 ఏరియాస్ ఉంటాయి. అంటే లైక్ మన డాఫ్ మీద క్వెషన్స్ ఉంటాయి. కొన్ని క్వెషన్స్ సెక్యూరిటీ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి కదా! సో, దానికి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక మాకెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు మళ్ళా ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తారు కదా! సో, నాకిచ్చిన ఫీడ్‌బ్యాక్ నాకు అది గుర్తున్న బెస్ట్ ఫీడ్‌బ్యాక్ ఏందంటే నాకు ఒక క్వెషన్ అడిగారు. మాకు ఇంటర్వ్యూలో క్వెషన్ ఉంటది. క్వెషన్ ఏమి అడిగారంటే సపోజ్ ఒక చైల్డ్ ముజాహిదీన్ ఉన్నాడు. చైల్డ్ ముజాహిదీన్ విత్ గన్ ఉంటే నువ్వేం చేసావు అని అడిగారు. అంటే నా దగ్గర కూడా గన్ ఉంది. నువ్వేం చేసావు అంటే నేనేమన్నా అంటే డైరెక్ట్ చంపేస్తా అని చెప్పా. డైరెక్ట్ ఐ విల్ షూట్ హిమ్ అని చెప్తే ఫీడ్‌బ్యాక్‌లో ఏమొచ్చిందంటే మా కేపీ సార్ చెప్పారు. నువ్వు చాలా వైలెంట్ ఉన్నావు. వైలెంట్ తగ్గించుకో అన్నాడు. దెన్ ఇంకో ఫీడ్‌బ్యాక్ ఏమొచ్చిందంటే ఫేస్ మీద స్మైల్ మెయింటైన్ చేయని చెప్పి ఇచ్చారు. సో, అవి 2 మెయింటైన్ చేశాను. అక్కడికెళ్ళిన తర్వాత టూ మచ్ ఎక్స్‌ట్రీమ్స్ ఆన్సర్ ఇవ్వలేదు. అంటే ఎక్స్‌ట్రీమ్స్ ఆన్సర్స్ ఇవ్వలేదు. ఐ విల్ ట్రై టు అని చెప్పా. వర్డ్స్ ఇంక్లూడ్ చేశారనమాట. అలావి ఇక్కడ ఫీడ్‌బ్యాక్‌లో వచ్చింది. మెయిన్ ఇంటర్వ్యూలో తీసుకెళ్ళా. సో, మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత క్వెషన్స్ అడిగారనమాట. ఇలానే సేమ్ అనుకున్న క్వెషన్స్ అడిగారు. ఏం క్వెషన్ అడిగారంటే అసలు నీకు మౌంటైనరింగ్ ఎందుకు చేయాలనిపిస్తది? అలాంటి క్వెషన్స్. ఆ క్వెషన్స్ ఆల్రెడీ మాక్‌లో కొన్ని కవర్ అయ్యాయి. సో, ఆ కవర్ అవ్వడం వల్ల అదే అడిగారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నీకు ఎందుకు మౌంటైనింగ్ చేయాలనిపిస్తుంది మేడం అడిగారు. సుజాత చతుర్వేది మేడం పోడుపడ్డది. సో, ఆ మేడం అడిగారనమాట. ఎందుకు అసలు నీకు మౌంటైన్ ఎందుకు చేయాలనిపిస్తది అంటే దానికి ఆన్సర్ ప్రిపేర్ అంటే అక్కడికక్కడే ఆటోమేటిక్‌గా వచ్చింది ఆన్సర్ ఏమి ఇచ్చా అంటే అంటే ఒకటే పాయింట్ దగ్గర మనం డిఫరెంట్ క్లైమేట్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఒక మౌంటైన్‌కి వెళ్తే. ఎలా అంటే దాని బేస్ దగ్గర ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటది. పైకి వెళ్తున్న కొద్దీ ఫారెస్ట్ తగ్గుతూ వస్తది. సో, కొంచెం మిడిల్‌కి వెళ్ళిన తర్వాత డెసిడస్ ఫారెస్ట్ చూడొచ్చు. ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ తగ్గిన తర్వాత గ్లేషియర్స్ చూడొచ్చు. సో, ఇక్కడ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చూస్తున్నాం, డెసిడస్ ఫారెస్ట్ చూస్తున్నాం, ప్లస్ గ్లేషియర్స్ చూస్తున్నాం. సో, ఒకటే పాయింట్‌లో ఇన్ని వేరియేషన్ చూపించే కెపాసిటీ ఒక మౌంటైన్‌కి ఉంది కాబట్టి ఐ లైక్ మౌంటైన్స్ అని చెప్పా. సో, అందుకని ఈ సిఏపీఎఫ్‌లో నా ఐటీబీపీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో, అందుకని ఐటీబీపీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే అవును మ్యామ్ ఐటీబీపీ అందుకే నా ఫస్ట్ ప్రిఫరెన్స్. మౌంటైనరింగ్ చేసా ప్లస్ ఎవరెస్ట్ ఎక్కాలని నా డ్రీమ్ ఇన్‌కంప్లీట్ డ్రీమ్‌లా ఉండిపోయింది. సో, అప్పుడు ఏమైంది అది కంప్లీట్ చేయాలని చెప్పేసి నాకు ఐటీబీపీ కావాలి. ఎలా అంటే నా వర్క్‌ని నా ప్యాషన్‌గా మార్చుకొని నేను అక్కడ నా హాబీస్ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తా అని చెప్తే మేడం ఏమన్నారంటే అంటే నువ్వు ఎంజాయ్ చేయడం కోసం జాబ్‌కి వస్తున్నావు అంటే నేనన్నా జాబ్ చేయడమే నా ఎంజాయ్‌మెంట్ అని చెప్పా. సో, యూ ఆర్ ద డిఫరెంట్ పర్సనాలిటీ వి ఎవర్ సీన్ అని చెప్పేసి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సో, ఇంటర్వ్యూ అంతా నువ్వు వాళ్ళనే డామినేట్ చేసావు. మీ ఆన్సర్స్‌తోని సర్ప్రైజ్ చేసావు. ఇలా నవ్వుకుంటూ జరిగింది ఇంటర్వ్యూ అంతా. ఇంకా ఫైనల్‌గా వచ్చేసరికి సరే నీలో ఉన్న నెగెటివ్స్ చెప్పు అని చెప్పారు. మేడం చెప్పింది. నీలో ఉన్న ఒక 2 నెగెటివ్స్ చెప్పు అంటే నేను చాలా ఫాస్ట్ మాట్లాడతా మేడం అని చెప్పా. మేడం అదే బాగానే మాట్లాడుతున్నావు అంటే కాదు మేడం నా ఫ్రెండ్స్ చెప్పారు మేడం అని చెప్పేసా. సో, అదే ఎలా అని చెప్పా. నో మేడం మై ఫ్రెండ్స్ టోల్డ్ మేడం అని చెప్పా. అయితే అంటే వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేసి వచ్చావా అంటే అవును మేడం ప్రాక్టీస్ చేసి వచ్చా మేడం అని చెప్పా. అది కూడా ఓపెన్ అంతే ఫ్లో అయిపోయింది. తర్వాత ఇంకో నెగెటివ్ చెప్పమంటే నేను చాలా నవ్వుతాను మేడం అని చెప్పా. నవ్వుతే నెగటివ్ ఎలా అవుతుందంటే నేను చాలా ఎక్కువ నవ్వుతాను మ్యామ్. అందుకే నా హాబీస్లో కూడా వాచింగ్ కామెడీ మూవీస్ అనేది హాబీగా పెట్టుకున్నా అంటే అవునా మరి ఎందుకు వై ఓన్లీ కామెడీ మూవీస్ అని అడిగింది. సో, ఎలా అయిందంటే నేను ఇచ్చే ఆన్సర్స్ నా డాఫ్ చుట్టే తిరుగుతూ వచ్చాయి. సో, వై కామెడీ మూవీస్ అంటే నేనన్నా స్ట్రెస్ఫుల్ డేస్ ఉంటాయి కదా చాలా స్ట్రెస్ఫుల్ డేస్లో ఆ స్ట్రెస్ అంతా మరవాలంటే కామెడీ ఒకటే బెస్ట్ సొల్యూషన్ అనిపించింది నాకు. అండ్ ప్లస్ ఏ మూవీకైనా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద అల్టిమేట్ మోటివ్ కదా. సో, ఎంటర్టైన్మెంట్ అనేది నేను నా పర్సనల్గా కామెడీ మూవీస్లో ఫీల్ అవుతాం మేము. అందుకే నా హాబీస్లో వాచింగ్ కామెడీ మూవీస్ అనేది స్పెసిఫై చేసాం మేడం అంటే ఓకే డన్ అని చెప్పారు.